వారిని ఎలా ప్రేమించాలంటే నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు దేవుడు. ఎలా ప్రేమించాలో మనము మన శరీరం మీద ఏమైనా మరకలు పడితే, మన శరీరం మీద కానీ మన వస్త్రాల మీద కానీ ఏదన్నా మరక పడితే మనం ఏం చేస్తామంటే ఆ మరకను ఏం చేస్తాం, మనం క్లీన్గా మరక లేకుండా చేసుకుంటాం. అట్లాగనే మన మీద ఏ బురద పడినా మనం ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటామో ఆ విధంగానే మన పొరుగు వారిని కనుక మనము ప్రేమించాలి. ప్రేమించినప్పుడే, మన పొరుగు వారిని ప్రేమించినప్పుడే, అందుకే దేవుడు అంటాడు ఎవరు నా పొరుగు వారు అని అక్కడ ప్రజలు అడిగినప్పుడు దేవుడు అంటాడు నా రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమించాలి. మనం ఏం చేస్తామంటే ఆ ప్రేమ మన దగ్గర లేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే మనం ఏడ ప్రేమిస్తాము లేవు. వాళ్ళు మన మాట వినరు, వాళ్ళు మన మాట ప్రకారంగా నడవరు, కానీ వాళ్ళని ఏడ ప్రేమిస్తామని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. మనం భార్యని సరిగా ప్రేమించలేము, భర్తే భార్యను సరిగా ప్రేమించలేము, పిల్లలు కనుక మనం సరిగా ప్రేమించలేము, పిల్లలు కనుక తల్లిదండ్రులు కనుక ప్రేమించేవారుగా లేరు ఈ కాలంలో. ఎందుకంటే